మిత్రులారా, అకౌంటబిలిటీ కోసం విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఇప్పుడు కొత్త మలుపు తిరిగిందండి. కేవలం విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి చెత్తా చెదారానికి అకౌంటబిలిటీ మాత్రమే కాదు, ఇప్పుడు ఆ అకౌంటబిలిటీ కోసం శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి యువతీ యువకుల మీద పోలీసులు దౌర్జన్యంగా చేసినటువంటి అమానుషమైనటువంటి దాడికి అకౌంటబిలిటీని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఉద్యమం పోలీసుల మీద, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మీద, మిలిటరీ దళాల మీద అంత దారుణంగా అన్యాయంగా విద్యార్థుల మీద కిరాతకంగా విరుచుకుపడినటువంటి ఆ పోలీస్ ఫోర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రెజిగ్నేషన్ కాదు, 20వ తేదీన శాంతియుతంగా చేస్తున్నటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి పార్లమెంటుకి గాంధేయ మార్గంలో మార్చి చేస్తున్నటువంటి అభం శుభం తెలియని ఇన్నోసెంట్ చిల్డ్రన్ మీద దారుణంగా పోలీసులు చేసినటువంటి కిరాతకమైనటువంటి దాడికి అకౌంటబిలిటీని ఫిక్స్ చేయమని చెప్పేసి విద్యార్థులు ఇప్పుడు ఆందోళన మొదలుపెట్టారండి. ఇప్పుడు ఆందోళన కొత్త రూపం తీసుకుందనమాట. కేవలం జంతర్ మంతర్కి మాత్రమే పరిమితం అయి లేదు. ఇప్పుడు ఉద్యమం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమై లేదు. ఢిల్లీకి దేశం నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా, నిన్న దేశవ్యాప్తంగా బంద్కు పిలిపిస్తే కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు చిన్న చితక పట్టణాల నుంచి మహానగరాల దాకా 80 నగరాలు, 80 పట్టణాల్లో బ్రహ్మాండమైనటువంటి నిరసన ప్రదర్శనలు జరిగాయండి. విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. పిల్లలు కన్నా తల్లులు, తండ్రులు అందరూ కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా నిన్నంతా అట్టుడికిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో అతి ముఖ్యంగా మిత్రులారా నేను చెప్పబోయేది ఏమిటంటే, సుప్రీంకోర్టు దిగొచ్చిందండి. మొన్న మనకి న్యూస్ వచ్చింది, ఇదిగో వీడియోస్ అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమో అంటూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ చాలా తెగువతో, సాహసంతో, ధైర్యంతో తీసినటువంటి వీడియోలు. నిజంగా గోధి మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్ముకుంటూ ఒక్క వీడియో మనకు వచ్చేది కాదు. ఇన్నోసెంట్ పిల్లల్ని ఇంత దారుణంగా కొట్టి హింసించి చేశారే, అలాంటివన్నీ బయటకు వచ్చే కాదు. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు సాహసంగా తీసినటువంటి ఆ వీడియోలు చూడండి అని చెప్పి కోర్టులకు వెళ్తే మాకు అంత సమయం లేదు అన్నాను. సరే, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది రెస్పాన్సు. సుప్రీంకోర్టు నుంచి మనకు ఆ వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆ వీడియోలు చూసే అంత టైం లేదని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దాని మీద దేశం అంతా కూడా దుమ్మెత్తిపోసిందనమాట. మీకు అవి చూడడానికి ఇవి చూడడానికి సమయం ఉంటుంది, కానీ ఈ పిల్లల్ని, అభంశుభం తెలియనటువంటి పిల్లల్ని ఇంత దారుణంగా చేశారే, దానికి సమయం లేదా అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. దాంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిన్న ఆయన రంగప్రవేశం చేసి, ఆయన పుణ్యమే కదా కాక్రోచుల పుట్టుకకి, సరే ఆయన రంగప్రవేశం చేసి పిటిషన్లు ఏమీ రాలేదు, మేము ఎందుకు అలా అంటాం, ఆ వీడియోలు చూస్తాం, పోలీసులు ఎక్సెస్గా ఎక్కడ ప్రవర్తించారు ఏమిటి అనేటటువంటిది ఆ వీడియోలన్నీ చూస్తాము దాని అని స్పందించింది సుప్రీంకోర్టు. మండే అంటే 27 జూలై 27 మండే నాడు సుప్రీంకోర్టు పోలీసుల అలాగే మిలిటరీ దళాల అమానుష దాడికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలను చూడాలని చెప్పేసి వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఇది అకౌంటబిలిటీని ఫిక్స్ చేయడం అంటే. మిత్రులారా, ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగో నా చేతిలో హిందూ పేపర్ ఉందండి. హిందూ పేపర్ ఎడిటోరియల్ కూడా రాసింది ఏంటంటే, కాట్ ఆన్ కెమెరా, పోలీస్ బ్రుటాలిటీ వాజ్ ఆన్ పబ్లిక్ డిస్ప్లే ఎట్ ద జంతర్ మంతర్ ప్రొటెస్ట్. ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాయి. పోలీసులు పిల్లల మీద దౌర్జన్యంగా చేసినటువంటి లాఠీ చార్జ్ కానీ, ఆ పెల్లెట్ గన్స్ కానీ, 3 ఉదాహరణలు కూడా ఇక్కడ మనకి ఈ ఎడిటోరియల్లో చూపించారు. అవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాయన్నమాట. ఇక ఎవరు తప్పించుకోలేరు. పోలీసులు మేము చేయలేమని తప్పించుకోలేరు, మిలిటరీ దళాలు మేము చేయలేమని తప్పించుకోలేరు, గవర్నమెంటు అలాగే మేము చెప్పలేదని తప్పించుకోలేదు. సో కేవలం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి పేపర్ లీక్స్ వగైరా అవకతవకలకి రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీని ఫిక్స్ చేయండి అనేటటువంటి ఉద్యమం అనేటటువంటిది ఇప్పుడు పోలీసుల అమానుష కృత్యాలకు తగినటువంటి చర్య ఉండాలి. వాళ్ళకి కూడా అకౌంటబిలిటీని ఫిక్స్ చేయండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి. నిరాయుధంగా గాంధేయ మార్గంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళ మీద 100 మంది పైగా ఎఫ్ఐఆర్ చేశారు. సో వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోకండి, వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టకండి. యూఏపీఏ లాంటి
సెక్షన్స్ కూడా పెట్టి దారుణంగా వాళ్ళని లోపల ఇరికించే ప్రయత్నాలు చేస్తారు. మనకి సిఏఏ ఎన్ఆర్సీ ఉద్యమం లాంటివి మనకి ఉన్నాయి. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళ ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి సోనం వాంగ్చుక్ తన నిరసన దీక్ష, తన నిరాహార దీక్ష విరమించడానికి పిల్లల మీద పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించండి, అమాయకులైనటువంటి పిల్లల్ని వేధించకండి అంటే అలాగే అని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రులు. అందుకని ఆయన నిరాహార దీక్షని విరమించాడు. రిటర్న్గా ఇవ్వండి అన్నాడు, రిటర్న్గా ఇచ్చారు. సో ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే, మేము శాంతియుతంగా చేస్తే మా మీద కాదురా ఎఫ్ఐఆర్ పెట్టేది, మా మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి పోలీసుల మీద ఎఫ్ఐఆర్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పానే హిందూ పేపర్లో ఎడిటోరియల్లో 3 వీడియోలు ప్రధానంగా అందరినీ కలిసివేస్తున్నాయి. పెల్లెట్ గన్స్ ఎందుకు వాడారు? చాలా దుర్మార్గంగా, అంటే హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగే చోట, అదుపు చేయలేని చోట పెల్లెట్ గన్స్ వాడతారనమాట. అంటే రబ్బర్ బుల్లెట్స్ వాడే అలాంటి 2 వీడియోలు బయటకు వచ్చినాయి. ఒక యువకుడి శరీరం అంతా కూడా ఆ పెల్లెట్స్ దిగిపోయి గాయాలుగా ఉన్నాయి. నిన్న రాహుల్ గాంధీ కూడా చూపించాడు అందరికీ. సో దానికి ఏంటి? దానికి ఎవరు వాళ్ళే పేల్చేసుకుంటారా గన్స్? ఇదొకటి. ఇంకొకటి, ఒక పిల్లని, ఒక చిన్న ఆడపిల్లని ఒక పోలీసు లాఠీతో వెనకాల నుంచి అసభ్యంగా పొడుస్తున్నటువంటి ఒక వీడియో కూడా కనిపిస్తుంది. అంటే ఇవి ఒక 2-3 ఉదాహరణలు మాత్రమే ఎడిటోరియల్లో చెప్పారు, అదే నేను చెప్తున్నా. ఇంకొక అమ్మాయిని మొత్తం చుట్టుముట్టి పోలీసులు దారుణంగా కిరాతకంగా ఆమెను అవహేళన చేస్తూ అకృత్యంగా ప్రవర్తించినటువంటి వీడియో కూడా ఉంది. ఇవి కొన్ని మాత్రమే. కాక్రోచ్ జనతా పార్టీ చెప్తున్నది ఏమిటి అంటే, చాలామంది అమ్మాయిలు చెప్పటం లేదు, చాలా దారుణమైనటువంటి అజాల్ట్కి వాళ్ళు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి వైలెంట్ అబ్యూజ్కి వాళ్ళు గురయ్యారు. ఇక లాఠీలు విరిగినటువంటి వాటికైతే వీడియోలు కోకొల్లలు, ఎముకలు ఇరిగిపోయాయి, చేతులు ఇరిగిపోయాయి, కాళ్ళు ఇరిగిపోయాయి, 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా కళ్ళ ముందు పబ్లిక్లో కనిపిస్తుంటుంటే మీరు వినమంటే ఎలాగా, మీరు చూడమంటే ఎలాగని దేశమంతా కూడా దుమ్మెత్తిపోస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలో దిగిందండి. వింటాము, చూస్తాము అని. అంటే ఇప్పుడు మిత్రులారా విషయం ఏమిటా అంటే, పోలీసులు దారుణంగా స్టూడెంట్స్ మీద ఎప్పుడు చేసినా సరే, 2020లో జేఎన్యూలో చొరబడి పోలీసులు విపరీతంగా అక్కడ ఎవరు మారు వేషాల్లో వెళ్ళి అక్కడ స్టూడెంట్ యూనియన్ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విపరీతంగా కొట్టారంట. దాని మీద ఇంతవరకు చర్య లేదు. జామియా ఇస్మాయిలియా యూనివర్సిటీలో సిఏఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ఆందోళన జరుగుతున్నప్పుడు 2019లో పోలీసులే వెళ్ళి దారుణంగా కొట్టారు. దానికి కూడా ఏమీ చర్యలు లేవు. పోలీసులు ఎక్కడైతే విద్యార్థులు ప్రదర్శనలు చేస్తూ ఉంటారో అక్కడ చాలా దారుణంగా వ్యవహరించినటువంటి ఘటనలు ఉన్నాయి. వాటి మీద ఎక్కడా కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి అకౌంటబిలిటీ లేదు, ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళ మీద కేసులే లేవు. ఈసారి అలా వదిలేదు లేదు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, ప్రతినిధులు నిన్న సౌరభ్ దాస్ మరొక ప్రతినిధి ఇద్దరు కూడా వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిశారు కదండి. కలిసిన తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ ఒకటే డిమాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యామంత్రికి ఒక అకౌంటబిలిటీని ఫిక్స్ చేసి అతను రిజైన్ చేయాలి. అలాగే నీట్ పేపర్స్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు ఒక డిమాండ్ ఏమిటంటే, ప్రధానమైనటువంటి డిమాండ్, 20వ తేదీన మేము శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే మా మీద పోలీసులు చేసినటువంటి అమానుషమైనటువంటి దాడికి మీరు ఎఫ్ఐఆర్లు పెట్టండి. వాళ్ళ మీద వాళ్ళందరూ ఉన్నారు. నేమ్ ప్లేట్లు లేకుండా పోలీసులు వచ్చారు. ఎలా వచ్చారు? మామూలు డ్రెస్లో లాఠీలు పట్టుకొని పోలీసులతో చేతులు కలిపి ప్రజలను కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? అసలు నేమ్ ప్లేట్లు లేకపోవడం ఏంటి? చాలామంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని అన్నారు, నేమ్ ప్లేట్స్ లేవు. అడిగితే ఎక్కడో పడిపోయిందని అంటున్నారు అనమాట. అలాగే జంతర్ మంతర్ దగ్గరికి ఒక పెద్ద ట్రక్కులో రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అంతకుముందు రాత్రి, 20వ తేదీ రాత్రి ముందే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు తీసుకొచ్చారు? ఇట్లాంటివి చాలా దృశ్యాలు ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ధైర్యంగా ముందుకొచ్చి తీసినటువంటివి. చాలా ప్రజలందరూ కూడా చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ తీసుకొచ్చినవి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పబ్లిక్లో ఉన్నదాన్ని కాదని ఎలాగ అనగలరు? కాబట్టి ఉద్యమం ఇప్పుడు ఇంకొక రూపం ఎలా తీసుకుందా అంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాదు, ఇప్పుడు పిల్లల మీద దారుణంగా, అకృత్యంగా, క్రౌర్యంగా ప్రవర్తించినటువంటి ఆ పోలీస్ ఫోర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టాలి. అప్పుడు కానీ మేము శాంతించమని పిల్లలు అంటున్నారు. దేశవ్యాప్తంగా
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏమిటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే కాదు, అన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ రంగంలో దిగిపోయాయి. ప్రతిపక్షాలు సరే సరే, ఇప్పుడు అందరూ కూడా కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగేలాగా లేరు. ఈ ఉద్యమం ఏ రూపం తీసుకుంటుంది ఏమిటో తెలియదు, కానీ మొత్తం దేశమంతా కూడా ఒక కార్చిచ్చులా కమ్ముకుంటుందండి. గద్దెల మీద కూర్చున్నటువంటి పెద్దలకు గుండె గుబేలమంటుంది, ఇది ఏం చేయాలి ఏమిటని. ఇంత ఇగో ఏంటి, ఇంత అహంకారం ఏంటి? కేవలం ఒక రెస్పాన్సిబిలిటీ కోసం, ఒక అకౌంటబిలిటీని ఫిక్స్ చేయడం కోసం ఒక మంత్రిని రాజీనామా చేయించమంటే అతన్ని తప్ప అన్నీ చేసేస్తామంటారు. ఎన్టీఏకి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దానికి సంబంధించి 47 మందిని ఉద్యోగాలను తీసేశారంట. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీని మార్చేసేమంటున్నారు. ఈ మాటలే చెప్తున్నారు. అలాగే ట్రాక్ కోర్సు, సో వీటిని అన్నింటినీ కూడా పెడతామని అంటున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా జారీ చేసినటువంటి వీడియో, ఆయన జారీ చేసినటువంటి వీడియో, సాధారణంగా ఆయన జారీ చేసినటువంటి వీడియోలు బ్రహ్మాండంగా అంతా సెట్టింగ్తో చాలా పక్కాగా ఉంటాయి. ఆయన ఏదో సెల్ఫీ తీసుకొని చెప్పినట్టుగా ఉంది. కానీ సరే, అది ఎలా ఉన్నా సరే అందులో విద్యార్థుల ప్రధానమైన డిమాండ్లకు సంబంధించినటువంటి ప్రస్తావనే లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ కూడా లీకులు అయిన తర్వాత వ్యవహారాలు. అంతమందిని ఎవరెవరినో ఉద్యోగాల నుంచి తీసేయడం ఎందుకు? ఒక్క విద్యామంత్రిని తప్పించండి మాకు చాలు అని పిల్లలు అడుగుతుంటే ఆ ఒక్క పని చేయడానికి ఏమైంది? సో ఇంత ఇగో ఏంటి, ఇంత అహంకారం ఏంటని ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మురళీ మనోహర్ జోషి ఎవరండి? బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి, హెచ్ఆర్డీ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఓపెన్గా పిల్లలు చేస్తున్నటువంటి, శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆ ధర్నా మీద, ఆ ప్రొటెస్ట్ మీద ఇంత దారుణంగా పోలీసులు విరుచుకుపడడం అనేటటువంటిది చూడలేకపోయాను. అకౌంటబిలిటీ ఉండాలి, పిల్లలు అడుగుతున్నది న్యాయమే కదా అని ఆయన అన్నాడు. బీజేపీలో యశ్వంత్ సిన్హా ఒకప్పుడు బీజేపీలో కీలకమైనటువంటి మంత్రిగా చేసినట్టు ఆయన తిడతా వచ్చినటువంటి వీడియోలు, బీజేపీలోనే అసంతృప్తి ఒకటి వ్యక్తమవుతూ ఉందన్నమాట. సో అయినా సరే ధర్మేంద్ర ప్రధాన్ని టచ్ చేసేటటువంటి ధైర్యం, ఆ సత్తా నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ లేదా అంటే ఏమో ఎందుకో తెలియటం లేదు. ఎందుకు అంటే 2-3 కారణాలు చెప్తున్నారు. ఒరిస్సాలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది ఆయనే అంటున్నారు. బీహార్లో ఎన్నికల స్ట్రాటజిస్ట్గా బ్రహ్మాండంగా పనిచేసి విజయానికి ఆయనే కారకుడయ్యాడని అంటున్నారు. ఆ ఏబీవీపీ యాక్టివిటీస్ నుంచి, స్టూడెంట్స్ లైఫ్ నుంచి ఆయన ఇప్పటిదాకా బీజేపీలో కీలకంగా ఉన్నాడని అంటున్నారు. వాళ్ళకి ఎంత కీలకమైనటువంటి వ్యక్తి అయినా, ఎంత ఆప్తుడైనా, ఎంత ఆత్మీయుడైనా, ఎవరైనా సరే దేశవ్యాప్తంగా హీ మస్ట్ గో అన్నప్పుడు హీ మస్ట్ గో. అది ఆ ఒక్క పాయింట్ దగ్గర ఎందుకు ఈగో తీసుకుంటున్నారని చెప్పేసి అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకనే ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఇది సర్వత్రా వ్యాపించింది, దేశవ్యాప్త ఉద్యమంగా పరిణమించింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది చూద్దాం. మొత్తానికి సుప్రీంకోర్టు మాత్రం ఇప్పుడు మేము ఆ వీడియోలు చూస్తాం. విద్యార్థుల మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి, కిరాతకమైనటువంటి పోలీస్ దాడికి సంబంధించినటువంటి ఆ వీడియోలు మేము తప్పనిసరిగా చూస్తామని వాళ్ళు అన్నారు. ఏం చర్యలు తీసుకుంటారు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒక ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టింది. ఆ వెబ్సైట్లో విద్యార్థులకు ఎవరెవరు ఎలాంటి వీడియోలు ఎవరి దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పారు. అవన్నీ వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఓట్లు వేసేటప్పుడు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని డిలీట్ చేయడం కాదు, ఇప్పుడు సమస్తము కూడా పిల్లల చేతుల్లో ఉంది, సమస్తము కూడా పబ్లిక్ చేతుల్లో ఉంది. ఎవ్వరూ కూడా అకౌంటబిలిటీని తప్పించుకోలేరన్నమాట. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది చూద్దాం మిత్రులారా. ఈ ఉద్యమం పరిణామం ఎలా ఉంటుంది అనేటటువంటిదే మనకు ఊహకు అందనటువంటిది. ఏమైనా సరే చీమ కొట్టినట్టు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఈ నేతలు ఇప్పుడు ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ.